హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల నీరాజనం ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 16వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. నాగలింగం గారు, పద్మవీణ పిక్చర్స్ వారి దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేయండి. నేను ఆ పిక్చర్లో యాక్ట్ చేయనని చెప్పండి అంది మేనక. అదేంటమ్మా అన్నాడు నాగలింగం ఆశ్చర్యంగా. ఆ పిక్చర్ వాళ్ళు షూటింగ్ అంతా రోమ్, ప్యారిస్, స్విట్జర్లాండ్లో జరిపి భారీ వర్ణచిత్రం సినిమాస్కోప్గా తీయాలని ప్రయత్నిస్తున్నారు. మేనక ఆ పిక్చర్ని 2 నెలల క్రితం ఆ పిక్చర్ వాళ్ళు షూటింగ్ అంతా రోమ్, ప్యారిస్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో జరిపి భారీ వర్ణచిత్రం సినిమాస్కోప్గా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మేనక ఆ పిక్చర్ని 2 నెలల క్రితం సంతోషంగానే ఒప్పుకుంది. మేనక ఆయన అనుమానం గమనించినట్టుగా దాదాపు 2 సంవత్సరాల నుండి 2 పాదాలు ఒకే చోట ఆనినట్లుగా ఈ అవుట్డోర్ కోసం తిరిగి తిరిగి నాకు విసుగెత్తిపోయింది. కొన్నాళ్ల పాటు ఇంటి పట్టున కదలకుండా ఉండాలని ఉంది. చూడండి, ఎక్కువ రోజులు అవుట్డోర్ ఉంటే కాల్ షీట్స్ ఇక మీరు ఇవ్వొద్దు. ఇక నుంచి నేను ఆదివారాలు పని చేయను. రాత్రి 8 గంటలు దాటితే స్టూడియోలో ఉండను. ఈ షరతులకు ఒప్పుకున్న వాళ్ళకే కాల్ షీట్స్ ఇవ్వండి. సినిమాలు తగ్గినా పర్వాలేదు. సంవత్సరానికి 2-3 చాలు అంది మేనక. అలాగంటే ఎలా మేడం అన్నాడు నాగలింగం. ఎందుకని? 2-3 ఒప్పుకుంటే మీ పేరిటనున్న ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? నాగలింగం వరుసగా మేనక కూల్ డ్రింక్స్ ఇంకా ఇతర పేరిట ఉన్న అప్పులు, కట్టాల్సిన ట్యాక్సులు గుర్తు చేశాడు. కుర్చీలో నుంచి లేవబోతున్న మేనక ఆగిపోయి వెనక్కి ఆనుకుని ఆలోచనలో పడింది. ఇవన్నీ తీర్చడానికా తను ఇంత కష్టపడి సంపాదిస్తున్నది? ఎంత సంపాదించినా ఏదో ఒకదానికి సర్దాల్సి వచ్చి డబ్బుకి ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడికి ఇది వరకు కంటే ఎక్కువ మొత్తాలు తీసుకుంటోంది. ఏమైపోతుంది ఈ డబ్బంతా? మేనక దీర్ఘాలోచనలో పడింది. మేనక పద్మవీణ పిక్చర్ వారి పిక్చర్లో యాక్ట్ చేయడం లేదని, అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిందని తెలిసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోయారు. విదేశీ యాత్ర ఉందని సంబరంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సురేష్కి, మాధవికి ఈ మాట వినగానే నడుం విరిగినట్టయింది. ఆ ప్రొడ్యూసర్ మేనకని వదలదలుచుకోలేదు. డబ్బు రెట్టింపు ఇస్తానన్నాడు. 3 రెట్లు పెంచాడు. చివరికి పిక్చర్ లాభాల్లో భాగం ఇస్తానన్నాడు. కాని మేనక ఏ ఆశకి చలించలేదు. ససేమిరా వినలేదు. సురేష్ ఆ డబ్బు సామాన్యం కాదని ఒప్పుకోమని చెప్పాడు. బుచ్చిరాజు కూడా బలవంతం చేశాడు. కాని మేనక ఒప్పుకోలేదు. తన అభిప్రాయం మార్చుకోలేదు. అదే కాల్ షీట్స్ హైదరాబాద్లోనూ పరిసరాల్లోనూ తీసే మరో సినిమా నిర్మాతకిచ్చి సంతకం పెట్టేసింది. మేనక యాక్ట్ చేయడం లేదని తెలిసేసరికి పద్మవీణ పిక్చర్స్కి డిస్ట్రిబ్యూటర్స్ విరమించుకున్నారు. ఫలితంగా ఆ పిక్చర్ ఆగిపోయింది. ప్రొడ్యూసర్ మండిపడ్డాడు. నన్ను ఇలా చేస్తోందా? చూపిస్తా. పెద్ద నటినని విర్రవీగుతోంది కాబోలు. ఆ ప్రొడ్యూసర్ మండిపడుతూ శపథం చేశాడు. ప్రెస్ వాళ్లని పిలిచాడు. ఘనంగా పార్టీ ఇచ్చి మేనక ప్రవర్తన బాగాలేదని, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తూ ఉండడం వల్ల తనే ఆ షూటింగ్ నుంచి తీసేశానని, ఇంకో కొత్త హీరోయిన్తో కొత్త పిక్చర్ తీస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో రకరకాల పత్రికల్లో వివిధ శీర్షికలతో మేనక దురుసు ప్రవర్తన గురించి వార్తలు రాసాగాయి. కాని మేనక వాటిని లెక్క చేయలేదు. జోగారావు గారు హరికృష్ణ నర్సింగ్ హోం గురించి ప్లాన్స్ సిద్ధం చేసి పంపారు. మేనక వాటిని తీసుకుని వెళ్ళింది. హరికృష్ణ పేషెంట్ని చూసి పంపేసి వచ్చాడు. మేనక అతను కూర్చునే కుర్చీలో కూర్చుని ప్లాన్ పరిచి చూపించింది. హరికృష్ణ మేనక పక్కన నిలబడి అదంతా చూశాడు. మేనక వివరంగా చెప్పింది. అక్కడక్కడ చేయవలసిన మార్పులు పెన్సిల్తో మార్కు చేసింది. హరికృష్ణ మేనక నిశిత దృష్టికి, ఆలోచన శక్తికి ఆశ్చర్యపోయాడు. మేనక ప్లాన్ పక్కన పెట్టి బ్యాగ్లో నుంచి చెక్ బుక్ తీసి చెక్కు మీద 50,000కు వ్రాసి సంతకం చేసి హరికృష్ణకు అందించింది. ఆ అంకె చూసి అతను ఆశ్చర్యపోయాడు. మిన్ను, ఏంటిది అన్నాడు. మీరు కట్టబోయే హాస్పిటల్కి పాత పేషెంట్గా నా విరాళం. నేను మీకేమీ ఇవ్వడం లేదు. నాలాంటి అభాగ్యులకి మీరు చేసే ఉపకారాలలో కాస్త పాలు పంచుకుంటున్నాను. నాకీ అర్హత ఉందనే అనుకుంటాను అంది మేనక. హరికృష్ణ మేనకనే చూస్తున్నాడు. ఆ కళ్లలో చెప్పలేని స్వచ్ఛత ఉంది. ఆ ముఖంలో అపురూపమైన సంస్కారం ఉంది. మేనక గట్టిగా జుట్టు దువ్వి జుట్టు మెడ మీదకి ముడివేసుకుని ఉంది. చెవులకి ముత్యాల జూకాలు, చేతులకి ముత్యాల గాజులు, ఉంగరం తప్ప ఇంకే నగలు లేవు. తెల్లటి జాకెట్ వేసుకుంది. తెలుపు మీద ఆకుపచ్చ చెక్స్ ఉన్న కటా వాయిల్ చీర కట్టుకుంది. ఈ చీర మూలంగా సన్నగా ఉండే మేనక కాస్త నిండుగా లావుగా ఉంది. అలా కూర్చున్న మేనక ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్లా ఉంది. ఏంటలా చూస్తున్నారు?
నాకేమైనా కొమ్ములొచ్చాయా? వేళ్లు పెట్టి చూపిస్తూ నవ్వుతూ అంది. ఉహుం, నా కళ్ళకి నువ్వు డాక్టర్లా కనిపిస్తున్నావు. మేనక కళ్ళు క్షణంసేపు రెపరెపలాడినాయి. థ్యాంక్యూ. నా జన్మలో ఇంతకంటే మంచి కాంప్లిమెంట్ ఇంకేదీ ఉండదనుకుంటాను అంది మేనక. అతను అక్కడున్న కుందేలు బొమ్మ వైపు మేనక వైపు మార్చి మార్చి చూశాడు. ఒకరోజున ఎంతో నిస్సహాయురాలుగా 10 రూపాయలు ఇవ్వలేనట్టున్న మేనక ఈరోజు అతని కుర్చీలో హుందాగా కూర్చుంది. 50,000 రూపాయల చెక్కు అలవోకగా వ్రాసి ఇచ్చేస్తోంది. ఆమెనలా చూడడం అతని జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన సమయంగా అనిపించింది. మేనక రోజూ రాత్రి షూటింగ్ అవగానే సరాసరి హరికృష్ణ దగ్గరకొస్తుంది. ఇద్దరూ కూర్చుని నర్సింగ్ హోం గురించి చర్చించుకుంటారు. కావలసిన ఏర్పాట్లన్నీ మేనకే చూస్తోంది. ఆ బాధ్యత జోగారావుకి కూడా అప్పగించింది. ఒకరోజున నిరాడంబరంగా మేనక తనే కొబ్బరికాయ కొట్టి నర్సింగ్ హోంకి ప్రారంభోత్సవం చేసింది. అక్కడ కెమెరాలు లేవు, అలజడి లేదు. మిన్ను, నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ రోజున ఆలోచిస్తుంటే ఆనాడు నేను మన దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాననడం ఎంత తెలివి తక్కువ పనా అనిపిస్తోంది. నువ్వు సరైన సమయంలో నన్ను నిలబెట్టావు. నువ్వు నిజంగా నాకు ప్రాణ స్నేహితురాలివి. స్నేహం అంటే ఇంతేగా మిన్ను. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి మనిషి బెంబేలు పడుతుంటే చేయి ఆసరా ఇచ్చి నిలబెట్టడం నిజమైన స్నేహం. థ్యాంక్యూ మిన్ను, థ్యాంక్యూ అన్నాడు. మేనక మాట్లాడలేదు. కళ్ళు చెమర్చకుండా ఆపుకోవడం కష్టమైంది. మేనక ఇంటికి వచ్చిన హరికృష్ణ ఎంతో ఆర్ద్రంగా నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితురాలివి మిన్ను అన్న మాటలే మళ్లీ మళ్లీ వినిపించసాగాయి. మేనకకి ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపించసాగింది. మనిషి నిస్వార్థంగా ఒక మంచి పని చేసినప్పుడు కలిగే తృప్తి అది. మనం చేసిన పని సత్ఫలితమైనప్పుడు కలిగే ఆనందమది. మేనక ఆ పిక్చర్ వద్దందని ఇంట్లో అందరికీ అలకగా ఉంది. అందరూ ముభావంగా ఉంటున్నారు. అమ్మ ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడలేదు. మంగమ్మ మాత్రం పోనిండ్రా దానిష్టం అంది. మేనక షూటింగ్ నుంచి రావడం ఆలస్యమైతే హరికృష్ణకి ఫోన్ చేస్తుంది. ఒక్కోసారి మేనక వెళ్లేసరికి రోగురందరూ వెళ్ళిపోయినా అతను మాత్రం మేనక కోసం వేచి చూస్తూ ఉంటాడు. మేనకని చూడకుండా ఇంటికి వెళ్ళడు. రేఖ అతనితో బాగానే ఉన్నట్టుగా ఉంది. మేనక ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్ళింది. రేఖ హరికృష్ణ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడింది. ఈ దేశంలో ఉంటే ఏమొస్తుంది? అమెరికా అయితే ఎంతో సంపాదించవచ్చు. మీరాయనని అమెరికా వెళ్ళమని చెప్పండి. మీ మాట అంటే ఆయనకి గురి, వింటారు అంది. మేనక మాట్లాడలేకపోయింది. రేఖకి హరికృష్ణకి అభిప్రాయాల్లో అస్సలు పొంతనలేదని తెలుసుకుంది. మేనక నాగార్జునసాగర్ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళింది. 2 రోజుల చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ జరిగింది. 3వ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుంటే ఎదురుగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో వచ్చి కారుకు గుద్దింది. అక్కడికి డ్రైవర్ నైపుణ్యం వల్ల కారు పక్కకి తిప్పడంతో కారు రోడ్డు మీద నుంచి పక్కకి ఒరిగింది. మేనకకి డైరెక్టర్కి బాగా దెబ్బలు తగిలాయి. డ్రైవర్కి కాలు ఫ్రాక్చర్ అయింది. మర్నాడు పేపర్లలో మేనక కారుకి యాక్సిడెంట్ అయిన వార్త వచ్చింది. మేనకకి బలమైన దెబ్బలేవి తగల్లేదు. ఇంకొక 2 రోజుల్లో షూటింగ్ మిగిలిపోయింది. ముఖం మీద మోచేతుల మీద బాగా కొట్టుకుపోయింది. మేనకకి దెబ్బల వల్ల కొద్దిగా జ్వరం వచ్చింది. డాక్టర్ బ్యాండేజ్ కట్టి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పాడు. మేనక విజయ్ విహార్ గెస్ట్ హౌస్లో తనకి ఏర్పాటు చేసిన గదిలో పడుకుని ఉంది. మేనక కోసం ఒకటే విజిటర్స్. వాళ్ళని తిరస్కరించి మేనక రెస్ట్గా ఉండేట్టు చూడడం నాగలింగానికి శక్తికి మించిన పనయింది. సాయంత్రం అయింది. నాగలింగం తలుపు తోసుకుని లోపలికొచ్చి, అమ్మా, డాక్టర్ గారొచ్చారు అన్నాడు. మంచం మీద పడుకుని ఉన్న మేనక కళ్ళు తెరిచి చూసింది. డాక్టర్ గారు అని అడిగే లోపలే హరికృష్ణ లోపలికొచ్చేశాడు. అతని బట్టలు మాసి ఉన్నాయి. క్రాఫ్ చెదిరి ఉంది. రావడం సరాసరి మేనక దగ్గరకొచ్చేశాడు. మిన్ను, ఎలా ఉన్నావు? బాగా దెబ్బలు తగిలాయా? మేనక అనుకోకుండా అతన్ని చూడడంతో సంభ్రమంగా లేచి కూర్చుంది. పర్వాలేదు అంది. అతను మేనక నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. జ్వరం ఉంది. నుదురు మీద చేతుల మీద గాయాలు పరీక్ష చేశాడు. తర్వాత చూస్తూ, అమ్మయ్య, ఉదయం కాఫీ తాగుతూ పేపర్లో చూశాను ఈ వార్త. నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది. రేఖ ఏదో అంటూనే ఉంది. నా చెవులకి ఏమీ వినిపించలేదు. గభాలన షర్టు వేసుకుని వచ్చేశాను. బస్టాండ్కి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది అన్నారు. ఏదో ప్రైవేట్ వెహికల్ వస్తుంటే అది ఎక్కొచ్చాను. యాక్సిడెంట్ అని వ్రాశారు. స్వల్ప గాయాలు అన్నారు. షూటింగ్ పోస్ట్పోన్ అయింది అని వేశారు. స్వల్ప గాయాలైతే షూటింగ్ ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అని భయం వేసింది. అతని ఆదుర్దా చూస్తుంటే మేనకకి ఎంతో హాయిగా ఉంది. ముందు స్నానం చెయ్యండి
అంది. కళ హరికృష్ణ స్నానానికి ఏర్పాట్లు చేసింది. నాగలింగం తన ఇస్త్రీ పంచె తెచ్చి ఇచ్చాడు. మేనక హరికృష్ణ బట్టలు అర్జెంటుగా వాష్ చేసిమ్మని పురమాయించింది. కళ తెప్పించిన టీ 2 కప్పుల్లో పోసి ఇద్దరికీ చెరో టీ ఇచ్చింది. హమ్మయ్య, నిన్ను చూస్తుంటే ఇప్పటికి నా కంగారు తగ్గింది అన్నాడతను. నీతో మాధవి ఎందుకు రాలేదు అని అడిగాడు. మాధవి ఆడపడుచు పెళ్ళి చెప్పింది మేనక. హరికృష్ణ మేనక తీసుకుంటున్న మందులు చూశాడు. వాటిని మార్చి ఇచ్చాడు. రేపటికి ఇంకా బాగా తగ్గిపోతుందిలే అన్నాడు. అతను ఆ రాత్రికి వెళ్ళిపోతానని అన్నాడు. మర్నాడు క్లినిక్కి ఫ్యాక్టరీకి కూడా సెలవే. మేనక అతన్ని ఉండిపోమని కోరింది. హరికృష్ణ కాదనలేకపోయాడు. మధ్యాహ్నం ఇద్దరూ కలిసే భోజనం చేశారు. మేనకలో మళ్లీ అదే భావం. అతని సమక్షంలో చిత్రమైన ధైర్యం, శాంతి కలుగుతాయి. జీవితం అంటే భయం వేయదు. తనకి ఏమైనా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ మహాబలం బ్యాంకులో 10 లక్షలున్నా రావడం లేదు. మేనకకి తన మనసేంటో తనకే అర్థం కావడం లేదు. మేనకకి జ్వరం ఇంకా ఉంది. ముఖం నీరసంగా ఉంది. హరికృష్ణ మేనకకి ఫారెన్లో డాక్టర్గా చేయడం ఎంత కష్టమో చెబుతున్నాడు. అక్కడ డబ్బు సంపాదన ఎంత ఎక్కువో రోగులతో పడే ఇబ్బందులు కూడా అలాంటివే. తనకు తెలిసిన ఒక డాక్టర్కి ముఖం మీద మచ్చ ఏర్పడేటట్టుగా కుట్లు వేశాడని, దానివల్ల తన ముఖ సౌందర్యం చెడిపోయిందని ఒక ఆవిడ దావా వేసి $30,000 ఎలా వసూలు చేసిందో చెబుతున్నాడు. ఇంతలో నాగలింగం లోపలికొచ్చాడు. అతని చేతిలో టెలిగ్రామ్ ఉంది. అతని నోరు ఆ మూల నుంచి ఈ మూల వరకు పాకినట్టుగా నవ్వుతూ ఉంది. చేతిలో టెలిగ్రామ్ చూపిస్తూ, కంగ్రాచ్యులేషన్స్ అమ్మా, ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చారు. వచ్చే నెల 6వ తేదీ వైజాగ్లో ఫంక్షన్ ఉందట అన్నాడతను. నిజంగా? మేనక మంచం మీద నుంచి ఒక్క ఉదుటున లేచింది. చేతిలోని టెలిగ్రామ్ లాక్కుని చూసింది. మై గాడ్! పట్టలేని ఆనందంతో అరచేతులు చెంపలకి నొక్కుకుంది. హరికృష్ణ అప్పటికే మేనక చేతుల్లో నా టెలిగ్రామ్ లాక్కుని చూశాడు. అతనికి కూడా అమితమైన ఆనందం కలిగింది. చేయి చాస్తూ, కంగ్రాచ్యులేషన్స్ మిన్ను, నువ్వు కూడా ఇప్పుడు డాక్టర్వి. హలో డాక్టర్ మేనక అంటూనే అతను హఠాత్తుగా మేనకని మోకాళ్ల చుట్టూ చేతులు పెనవేసి నిలువునా పైకెత్తేశాడు. కళ చప్పట్లు కొట్టింది. నాగలింగం కూడా చప్పట్లు కొడుతూ నవ్వుతున్నాడు. అప్పటికే ఈ విషయం తెలిసి యూనిట్ ఫోటోగ్రాఫర్ కెమెరా తగిలించుకుని పరిగెత్తుకొచ్చాడు. హరికృష్ణ మేనకని ఎత్తేశాడు. మేనక నైట్ గౌన్తో జుట్టు భుజాల మీద పడుతూ ఉండగా అతని భుజాల మీద చేతులానించి నవ్వుతూ అతన్నే చూస్తోంది. కెమెరా అతను గబగబా 2 ఫోటోలు తీసేశాడు. నో అవుట్ సైడర్స్ ప్లీజ్. మేనక నైట్ గౌన్తో ఉందని స్పృహ తెచ్చుకున్న నాగలింగం ఫోటోగ్రాఫర్ని భుజాలు పట్టి బయటకు తీసుకుపోయి తలుపు వేసేశాడు. ఫోన్ గణగణలాడడంతో కళ పరుగుపెట్టింది. గదిలో ఒంటరిగా హరికృష్ణ మేనక మిగిలిపోయారు. సంతోషంగా ఉన్నావా మిన్ను? ముఖమెత్తి చూస్తూ అడిగాడు హరికృష్ణ. చాలా. ఈ శుభవార్త నీతో కలిసి ఇలా పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా అవగా అంది. హరికృష్ణకి అప్పుడు గాని తను నైట్ గౌన్తో ఉన్న మేనకని ఎత్తి పట్టుకున్నట్టుగా ఒంటిమీదికి తెలివి రాలేదు. క్షణంసేపు ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ కళ్ళు బంధింపబడినట్టుగా చూపులు అలాగే ఉండిపోయాయి. ఆమె చేతులు అతని భుజాలని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. అతను మెల్లగా, అతి మెల్లగా మేనకని కిందికి దింపాడు. మేనక మంచం మీద కూర్చుంది. అతను అలాగే నిలబడ్డాడు. మేనక గుండెలు చిత్రంగా కొట్టుకున్నాయి. ఇక్కడెవరూ లేకుండా ఉంటే, తను అతనే ఉంటే? మేనకకి అతని మెడ చుట్టూ చేతులు పెనవేయాలనిపిస్తోంది. అతని గుండెల్లో తలదాచుకోవాలని ఎంత బలంగానో ఉంది. అతనికి దూరంగా ఉండడం సాధ్యం కాదేమో అనిపిస్తోంది. అతని శరీరంలో అయస్కాంత శక్తి ఏదో మేనక శరీరాన్ని తన వైపుకు లాగుతోంది. ఇంతలో నాగలింగం వచ్చాడు. మేడం, మీరు డ్రెస్ వేసుకుంటారా? ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు, మిగతా ఆర్టిస్టులు మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయడానికి వస్తున్నారు అన్నాడు. కళ, ఎక్కడ నువ్వు? నా చీర జాకెట్ తీసుకురా అంది మేనక. హరికృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, మిగతా ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ప్రొడ్యూసర్ గారు పూలగుత్తి ఒకటి ఇస్తూ, మా సినిమా షూటింగ్లో ఉండగా మీకు ఈ విజయం రావడం మా అదృష్టం అన్నాడు. అందరూ నిలబడి వరుసగా ఫోటోలు తీసుకున్నారు. వాళ్లతో కూర్చుని టీ తాగుతూ మాట్లాడుతున్న మేనక మనసు అక్కడ లేదు. మేనకకి కిటికీలో నుంచి హరికృష్ణ కనిపిస్తున్నాడు. అతను దూరంగా లాన్లో గార్డెన్కి ఉన్న ఇనుప గొలుసులు పట్టుకుని సిగరెట్ కాలుస్తూ తదేకంగా ఏదో ఆలోచిస్తున్న వాడిలా నిలబడి ఉన్నాడు. మేనకలో మళ్లీ అదే భావం. వెనక నుంచి చిన్నపిల్లలా పరిగెత్తుకెళ్ళి అతని చెయ్యి పట్టుకోవాలి. అతని దగ్గరగా ఉండాలి. మేనక ఆంధ్ర యూనివర్సిటీ వారిచ్చిన గౌరవ డాక్టరేట్ అందుకుంటుంటే కళ్లలో నీళ్లు చిమ్మినాయి. చిన్నతనంలో స్కూలుకి వెళ్లి చదువుకోలేదని పడిన బాధ, తపన గుర్తుకొచ్చాయి.
చదువుల సరస్వతి తనకి ఇచ్చిన ఒక అపురూపమైన గౌరవం ఇది. మేనకను చూసి ఒకసారి హరికృష్ణన్న మాటలు గుర్తొచ్చాయి. అండలేని ఆడపిల్ల జీవితాలు పరమపద సోపానాలు వంటివి. చాలామందిని పాములే మింగుతూ ఉంటాయి. నూటికో కోటికో ఏ ఒక్కరికో నిచ్చెన లెక్కే అదృష్టం వరిస్తుంది. నీకు అదృష్టం ఉంది కాదనను, కానీ దాన్ని నిలుపుకోవడంలో అపారమైన నీ స్వయం కృషి కూడా ఉంది. అది చాలామందికి తెలీదు. మేనకకి హరికృష్ణ అలా జీవితాన్ని నిర్వచించి చెప్పగా వింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. తన మనసు, తన తపన అర్థం చేసుకున్నది అతను ఒక్కడే అనిపిస్తుంది. మేనక జీవితం కీర్తి శిఖరం అగ్రభాగాన దగద్దగాయమానంగా వెలిగిపోతోంది. తోటివారంతా మేనక అదృష్టానికి ఈర్ష్యతో కుమిలిపోతున్నారు. మేనక సాయంత్రం తయారై అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటోంది. అమ్మా, మీకోసం సాయంత్రం మహిళా మండలి సెక్రటరీ మహాలక్ష్మమ్మగారు వస్తున్నామని ఫోన్ చేశారు అంది కళ. నేను ఇంట్లో లేనని చెప్పు అంది మేనక. అది కాదమ్మా, ఇక మాట్లాడకు నువ్వు కసిరింది మేనక. ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ ఒకటుంది. మేనక దాన్ని ఓపెన్ చేయడానికి ముఖ్య అతిథిగా వెళుతోంది. నటీనటులంటే కేవలం నటనా వృత్తి ఒక్కటితోనే సరిపెట్టుకుంటే చాలదు. అప్పుడప్పుడు జనంలోకి వస్తూ ఉండాలి. ఫంక్షన్లు, సన్మానాలు ఒప్పుకుంటూ ఉండాలి. వాటి గురించిన వార్తలు ఏదో ఒకటి వస్తూ ఉండాలి. ఇది కూడా నటనా వృత్తిలో ఒక భాగమే. మేనక 10 తోసేసినా తప్పనిసరిగా ఏ 2 అయినా ఒప్పుకోవాల్సి ఉంటుంది. మేనక అందంగా తయారై చకచకా క్రిందికి వెళ్ళింది. టైం మెయింటైన్ చేయడం ఒకటి మేనక వ్యక్తిత్వంలో ఒక భాగమని చెప్పొచ్చు. మేనక గుమ్మం దాటి బయటకొస్తుంటే మెట్లెక్కి వస్తూ ఫణిభూషణ్ రావు కనిపించాడు. ఆయన ఎన్నడూ లేనిది మేనకను చూసి చిరునవ్వు నవ్వాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగాడు. మేనక ఆగిపోయింది. ప్రపంచంలో 8వ వింత చూసినట్టుగా నిశ్చేష్టురాలైంది. సరే, ప్రయాణం అయ్యావుగా, వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నాడాయన. మేనక కారు దగ్గరకు వెళ్ళింది. ఫణిభూషణ్ రావు కేకపెట్టి అరిచాడు. అరేయ్, ఎవర్రా అక్కడ? అమ్మాయి వస్తుంటే కారు డోర్ తెరిచి పట్టుకోవాలని తెలీదు? దూరంగా గూర్ఖాతో మాట్లాడుతున్న డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే ఫణిభూషణ్ రావు డోర్ తెరిచి మేనక కోసం పట్టుకున్నాడు. డ్రైవర్ని చూస్తూ కోపంగా, మీకు అంతంత జీతాలు ఎందుకిస్తున్నట్టు? దీపపు సెమ్మెల్లా నిలబడ్డానుక? దాని మంచితనం చూసి మీరు నెత్తికెక్కుతున్నారు అంటూ అరిచాడు. కారు స్టార్ట్ అయింది. మేనక వచ్చేస్తుంటే ఇది కళా నిజమా అనిపిస్తోంది. ఆయన మాట్లాడడం, ఆ ప్రవర్తన, ఆ ఆపేక్ష మేనకకి మతిపోయినట్టుగా ఉంది. దాదాపు 2 గంటల తర్వాత మేనక ఫ్లవర్ షో ఓపెన్ చేసి వాళ్ళిచ్చిన టీ తాగి మీటింగ్ అవగానే ఇంటికొచ్చింది. ఇంట్లో తండ్రి సురేష్ కూర్చుని మాట్లాడుతున్నారు. శ్రీరంజని, మాధవి అక్కడే ఉన్నారు. ఫణిభూషణ్ రావు ఒళ్ళో ఎక్కి బాబు ఆడుకుంటున్నాడు. మేనక పైకి వెళ్తుంటే మాధవి వచ్చి పిలిచింది. అక్క, ఇలారా. మేనక ఆగింది. ఏంటి? ఇప్పుడు పనేం లేదుగా? నీకెప్పుడూ పనితో తీరదు. ఇంట్లో ఉన్న కాసేపైనా మాతో కలిసి ఉండవే. నాన్నగారు పిలుస్తున్నారు, రా. ఏంటో చెప్పు. సురేష్ కూడా లేచి వచ్చాడు. వచ్చి కూర్చోండి వదినగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. ఏంటది? అరే, మీరొచ్చి ఇలా కూర్చోండి. మమ్మల్ని అలా పరాయి వాళ్లలా ఆచితూచి మాట్లాడతారే? మేనక తిరిగి వచ్చింది. అక్కడున్న సోఫా దగ్గర నిలబడింది. చెప్పండి, ఏంటా విషయం? ఎటూ చూడకుండా అంది మేనక. సురేష్ మొదట కాస్త తటపటాయించాడు. ఆ తర్వాత ధైర్యంగా, చూడండి వదినగారు, మీకో శుభవార్త చెప్పాలి. ఏంటది? మీ నాన్నగారు మున్సిపల్ ఎన్నికల్లో నిలబడుతున్నారు. మనం డబ్బు సంపాదిస్తే కాదు కదా, మనము సంపాదిస్తున్నాం. గంజలో మిఠాయి వ్యాపారం చేసే సేటు సంపాదిస్తున్నాడు. ఇక తేడా ఏముంది? అందుకే మనం కాస్త బయట తిరిగి పరువు ప్రతిష్టలు ఇనుమడించే పనులు చెయ్యాలి. ఆయన నిలబడితే మీరు క్యాన్వాసింగ్కి వెళ్లారనుకోండి, ఓట్లు వర్షంలా కురుస్తాయి. ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మెల్లగా రాజకీయాల్లోకి వెళితే మనకి డబ్బే కాక బయట ప్రపంచంలో అధికారం కూడా ఉంటుంది. ఇందులో మీరు కాదు అనేది ఏమీ లేదని నాకు తెలుసు. అసలు మిమ్మల్ని అడగవలసిన అవసరం లేదని చెప్పాను. ఏ కూతురుకు మాత్రం తండ్రి గొప్పవాడవుతాడంటే ఇష్టం ఉండదు? కానీ మీకు మాట మాత్రం చెప్పాలి కదా అన్నాడు సురేష్. మాధవి దగ్గరగా వచ్చి నిలబడి సంబరంగా చూస్తూ అంది. అవునక్క, నాన్నగారిని మనం ఎలాగైనా సరే ఈ సిటీ మేయర్ని చెయ్యాలి. మనల్ని మేయర్ గారు అమ్మాయిలు అంటే ఎంత గౌరవం, ఆ తండ్రి కూతుళ్లుగా మనకెంత గర్వం అంది. మేనకకి అర్థమైంది. ఉదయం ఫణిభూషణ్ రావు ఆప్యాయంగా పలకరించడంలో, ఆత్మీయత చూపించడంలో స్వార్థమేంటో బోధపడింది. మేనకని నిలువెత్తున ఆవేశపు కెరటం వచ్చి ముంచేసింది. గుప్పిళ్ళు బిగిస్తూ నిలబడింది. చెప్పక్క అంది మాధవి. మేనక మాధవి వైపు తిరిగింది. ఆ ముఖంలో రోషం కస్సుమంటోంది. మాధవి, ముందీ మాట చెప్పు.
ఎవరు తండ్రి, ఎవరు కూతురు? తీక్షణంగా నిలదీసినట్టుగా అడుగుతుంటే మాధవి తెల్లబోయింది. ఫణిభూషణ్ రావుని చూపిస్తూ, అదేంటక్కా, ఆయన మన తండ్రి, మనం ఆయన కూతుళ్ళం అంది. ఆయన నాకు తండ్రి కాదు, నేనాయనకి కూతురుని కాదు. నా తండ్రి అని చెప్పుకోవడానికి ఆయనకి మతి అయినా పోయి ఉండాలి, లేదా పిచ్చెక్కైనా ఉండాలి. మేనక! ఫణిభూషణ్ రావు లేస్తూ అరిచాడు. ఆయన అరుపులకి మేనక రవ్వంత కూడా చలించలేదు. పైగా నదురు బెదురు లేకుండా సూటిగా అంది, తండ్రిట తండ్రి. ఇలాంటి వాళ్ల మూలంగా తండ్రి అన్న పదమే అగౌరవం అవుతుంది. మేనక, నేను నీ తండ్రిని కాదా? మీ అమ్మని చెప్పమను. ఫణిభూషణ్ రావు ఎర్రబడిన కళ్లతో చూస్తూ అరిచాడు. మేనక తల్లివైపు చూసింది. శ్రీరంజని భయంగా చూస్తూ నిలబడింది. అమ్మ చెప్పకే? చాలాసార్లు చెప్పింది. మేం ఊహించుకున్న తండ్రి మీరు కానే కాదు. తండ్రిట తండ్రి. పిల్లల్ని కనగానే తండ్రి అని చెప్పుకునే అధికారం రాదు. జాగ్రత్తగా పెంచాలి. మేనక కళ్లలో నీళ్లు ఉబికాయి. రెక్కలు రాని పిట్టలలాంటి పసికూనలని రెక్కలొచ్చే వరకు తన ప్రేమ అనే గూడులో పట్టుకుని ఈ లోకం బారి నుంచి రక్షించాలి. డబ్బు ఉండడం లేకపోవడం కాదు, వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వాలి. అలా చూసిన వాళ్ళు తండ్రి. మీరు కాదు. మీరా? మీరు తండ్రి అనే పదానికి సిగ్గుచేటు. మీలాంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం నా దురదృష్టం. మేనక సురేష్ వైపు తిరిగింది. మీ మామగారు మేయర్ అవ్వాలని మీకు ఉంటే మీరేమైనా చేసుకోండి. ఇందులో నా ప్రసక్తి మాత్రం తేకండి. నేను చీమంత కూడా సాయం చేయను. మేనక వెళ్లడానికి మళ్లీ తిరిగి చూస్తూ అంది. అంతేకాదు, ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగితే ఈయన ఎలాంటి స్వార్థపరుడో, కన్న కూతుర్ని 10 మందిలో దొంగదని పిచ్చిదని ఎలా అవమానించాడో చెప్పి తీరతాను. మీరెవ్వరూ ఆపలేరు. మేనక వెనక్కు తిరిగి మెట్లెక్కి బాణంలా రివ్వున వెళ్ళిపోయింది. అందరూ కొయ్యబొమ్మల్లా నిలబడిపోయారు. ఫణిభూషణ్ రావు సర్పంలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తున్నాడు. ఎంత పొగరు! పళ్ళు బిగిస్తూ అన్నాడు. సురేష్ ముఖం కూడా క్రోధావమానాలతో ఎర్రబడి ఉంది. మామగారు ఉంటుంది, డబ్బు సంపాదిస్తోందిగా. అక్కకి మతిపోయినట్టుంది. అసలు ఈ మధ్య తన ప్రవర్తన ఏదోగా ఉంటోంది అంది మాధవి. శ్రీరంజని, విన్నావా నీ పెద్ద కూతురు ప్రేలాపన? ఫణిభూషణ్ రావు అన్నాడు. శ్రీరంజని చిగురుటాకులా కంపిస్తూ అంది. నేను చెబుతాన్లేండి. దాని మనసులో ఏదో బాధ ఉంది. దానికి చిన్నప్పటినుంచి కోపం ఎక్కువే. మనసులో మాట దాచుకునే అలవాట్లేదు అంది. సురేష్ కూడా శ్రీరంజనిని సమర్థించాడు. ఆవిడ లేదంటే మనం గాజులు తొడిగించుకుని ఊరుకుంటామా? మామగారు, కాదు అనడానికి ఆవిడ ఇష్టమేనా? మన మాట కాదని ఆవిడ బ్రతకగలదా? మీరు ఎలక్షన్స్లో నిలబడుతున్నారు, మీరు గెలుస్తున్నారు. ఆ సంగతంతా నేను మాధవి చూసుకుంటానులేండి అన్నాడు. థ్యాంక్యూ. చూడు, మేనక నన్ను అవమానపరిచింది. మేనక క్షమార్పణ కోరే వరకు నేను ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టను, సరేనా అన్నాడతను. అలాగే, మీరు ఇంటికి తిరిగి రాకపోతే మేమే ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తాము అన్నాడు సురేష్. మేనక జీవితంలో హఠాత్తుగా చీకట్లు ముసురుకోసాగాయి. మేనక నటించిన సినిమాలు 4 వరుసగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. మొదటి రోజు టిక్కెట్లు అందలేదు. రెండో రోజు థియేటర్ దగ్గర జనమే లేరు. సినిమా బాగాలేదు అనే వార్త గిట్టని వారి ద్వారా అడవి మంటగా వ్యాపించేసింది. మేనక ఆ సినిమాలు పరాజయం పొందినందుకు బాధపడలేదు. తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలనుకుంది. ఆ సినిమా కథలు బాగాలేవు. డైరెక్టర్స్ ప్రతిభ లేనివాళ్లు. ప్రొడ్యూసర్స్కి మేనక పేరు మీద డబ్బు చేసుకుందామనే యావే తప్ప మిగతా సాంకేతిక విషయాల్లో సరైన పరిజ్ఞానం లేదు. తను ఆ పిక్చర్లు చేయడానికి ఒప్పుకునేది కాదు. కానీ అప్పులు అప్పులు. మేనక కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన అప్పులు కట్టడానికి డబ్బు కావాల్సొచ్చింది. ఏదో ఒక సినిమా అని ఒప్పేసుకుంది. మేనకకి ఇప్పుడు తెలిసొచ్చింది తను ఎంత ఘోరమైన పొరపాటు చేసిందో. ఆ మిల్ మేనక మెడలో గుదిబండలా తయారైంది. మేనక బుచ్చిరాజుని పిలిచింది. మామయ్య, ఆ మిల్ అమ్మేస్తాను, ఎవరైనా ఉంటే చూడు అంది. బుచ్చిరాజు రెండో రోజుకు తీసుకొచ్చాడు. మాటలు జరిగాయి. మిల్ అమ్మేసింది. ఆ డబ్బు బ్యాంకులో తీసుకున్న మొత్తం చెల్లించడానికి సరిపోయింది. మేనక బ్యాంకులో రుణం తీర్చి హమ్మయ్యా అనుకుంది. బుచ్చిరాజు ఆ తర్వాత రావడం తగ్గించేశాడు. మేనకకి తర్వాత తెలిసింది బుచ్చిరాజు తనే మేజర్ పార్ట్నర్గా ఉండి డబ్బు తెచ్చాడు. ఆ మిల్ అతను నిజంగానే కొనేశాడు. ఆ వార్త వినగానే మేనకకి అసహ్యం వేసింది. అయిన వాళ్లని నమ్మింది. ఆయన అలా మోసం చేశాడు. మేనకకి చాలా విరక్తి కలిగింది. మేనకకి ఆ మిల్ కొనడం వల్ల తాను పొందిన లాభమేంటో, ఇన్నేళ్లు కట్టిన లక్షల కొద్దీ వడ్డీ, అశాంతి. ఆ డబ్బు తీర్చడం కోసం తన పేరు పాడు చేసిన సినిమాలు అంగీకరించడం. పోని ఇప్పటికైనా ధైర్యం చేసి
ఈ నిర్ణయం చేసి గుదిబండని వదిలించుకున్నాను అనుకుంది. ఆ రోజు మేనక భోజనం చేస్తుంటే సురేష్ వచ్చాడు. వదినగారు, ఒక 50,000కి చెక్కు వ్రాసి ఇవ్వండి అన్నాడు. 50,000? ఎందుకు? మీ నాన్నగారు ఎలక్షన్ ఫండ్కి విరాళం. మీ నాన్న అన్న మాటని కావాలని వత్తి పలుకుతూ అన్నాడతను. నా దగ్గర లేదు, నేను చిల్లిగవ్వ ఇవ్వనని అప్పుడే చెప్పాను. ముఖం తిప్పుకుంటూ అంది. లేదు, ఆ డాక్టర్గాడి నర్సింగ్ హోమ్కైతే 50,000 ఇవ్వచ్చు. ఊరు పేరు లేని వెధవలకి అంతంత డబ్బు ఇవ్వొచ్చుగాని తండ్రి కోసం కాస్త డబ్బు ఇవ్వకూడదా? అంతేనా అన్నాడతను. మేనక అరిచింది. సురేష్, మర్యాదగా మాట్లాడు. ఏంటండి మర్యాద? మీరు మర్యాద మాకిస్తే మేము మీకిస్తాం. మీరు వాడితో తిరిగి మర్యాదని మహా పెంచుకుంటున్నారు కదూ. మీ పనులు మాకెవరికీ తెలియదనుకుంటున్నారా? రోజు రాత్రి 10 గంటల వరకు మీరు వాడు కలిసి కారులో ఊరంతా తిరగడంలా వాడి భార్య అలో లక్షణాన్ని ఏడవడం లేదు. వాడు మిమ్మల్ని బాగా పట్టాడు. మమ్మల్ని దూరంగా నెట్టి ఇదంతా పోగేసుకుందామని అనుకుంటున్నాడేమో. మేనకకి అర్థమైపోయింది. సురేష్ తగాదా పెట్టుకోవడానికొచ్చాడు. తనని హరికృష్ణ పేరు ఎత్తి తగాదాలోకి లాగి రభస చెయ్యాలని చూస్తున్నాడు. మేనక తెచ్చిపెట్టుకున్న శాంతంతో అంది. నువ్వు 1,00,000 అను, నాకేం భయం లేదు. అవును మరి, సిగ్గు వదిలేస్తే సరి. మర్యాదగా చెక్కు వ్రాసి ఇవ్వండి. నేనివ్వను. ఇవ్వనట్టేనా? ఇవ్వను. మాధవి, బాబుని తీసుకురా. ఈ ఇంట్లో మనం ఉండడం లేదు. ఆవిడ కావాలని మనల్ని వెళ్ళగొడుతోంది. అవును, మనం ఉంటే అడ్డు. మనం వెళ్ళిపోతే ఆ డాక్టర్ గాడు స్వేచ్ఛగా ఇంటికి రావచ్చు. మాధవి సురేష్ని పట్టుకుని, అబ్బా ఏంటండి మీ గోల? అవతల నౌకర్లంతా వింటున్నారు. కాసేపు అవతలకి వెళ్ళండి అంటూ భుజాలు పట్టి అవతలికి తోసింది. ఆవిడ చెక్కిస్తుందో నన్నింట్లోంచి వెళ్ళిపోమంటుందో అడుగు. సాయంత్రం లోపల నాకు ఏ మాట చెప్పి అని వెళ్ళాడు సురేష్. మాధవి ఏడుస్తూ అంది. అక్క, ఆయనకి బాగా పట్టుదల వచ్చేసింది. చెప్పు, నీకు మేమెక్కువ? ఆ వెధవ 50,000? నన్ను వెళ్ళిపోమంటావా, ఉండిపోమంటావా? చెప్పక్కా అంది. మేనక మాట్లాడలేదు. మౌనంగా వెళ్ళి చెక్ బుక్ తెచ్చి 50,000కి వ్రాసి ఇచ్చింది. మేనకకు తెలుసు, బాగా తెలుసు. 50,000 వాళ్ళకి ఇవ్వడమంటే ఆ డబ్బు తగలబెట్టి బూడిద చేసినట్టే. ఆ డబ్బు సంపాదించడానికి తానెంత కష్టపడింది. వాళ్ల విలాసాలకి తగలేస్తున్నారు. వీళ్ల విలాసాలకి అంతులేదు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్, రేపు ఇంకేం కోరికలొస్తాయో. మేనకకి హఠాత్తుగా చాలా ఒంటరిగా అలసటగా అనిపించింది. తనని గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు. తను ఎంత శ్రమ పడితే ఆ డబ్బు వస్తుందో గుర్తించడం లేదు. ఇప్పుడు వాళ్లకి తనను తప్పు పట్టడానికి ఒక సాకు దొరికింది. మొన్నటి వరకు బుచ్చిమావయ్యనన్నారు, ఇప్పుడు హరికృష్ణ. వాళ్లు తప్ప ఇంకెవ్వరూ తన దరిదాపుల్లోకి ఉండకూడదు. ఇంతలో ఫోన్ మోగింది. మేనక వెళ్ళి తీసింది. ఎవరిదో అపరిచిత కంఠం. మేడం, మీది మీ డాక్టర్ ఫ్రెండ్వి ఫోటోలు నా దగ్గరున్నాయి. మీరు ఏదైనా సెటిల్ చేస్తానంటే ఆ కథ పేపర్లో పడకుండా చూస్తాం. ఏంటి నువ్వనేది? మీకు తెలియందేముంది? మీరు బాగా పేరులో ఉన్నారు. మీ పేరు పేపర్లో వస్తే డబ్బు చాలా ఇస్తాను నాకు. నాకంత స్వార్థం లేదు. మీరు ఏ కాస్త ఇచ్చినా చాలు. షటప్. ఫోన్ పెట్టేసింది మేనక. మళ్ళీ ఫోన్ మోగింది. అంతేనా? అవతలి స్వరం అడిగింది. అంతే. ఫోన్ పెట్టేసింది మేనక. మరుసటి వారానికల్లా పుకార్లని హాట్ కేక్స్లా అమ్మే పత్రికల్లో మేనక హరికృష్ణ ఫోటోలొచ్చేశాయి. మేనకకి ఆనాడు డాక్టరేట్ బిరుదిచ్చినప్పుడు నైట్ గౌన్తో హరికృష్ణ ఎత్తినప్పటి ఫోటో. ఆ ఫోటో క్రింద అసభ్యకరమైన రాతలు, వెనక అసభ్యకరమైన రాతలు. గతంలో గోడల నిండా రాశారు, ఇప్పుడు పేపర్లో పడుతున్నాయి అనుకున్న మేనక ఆ పేపర్ చించి అగ్గిపుల్ల గీసి అంటించింది. మేనకని హీరోయిన్గా తీసుకుంటామని చెప్పిన 2 ప్రసిద్ధ సినిమా కంపెనీలు మేనకని వదిలేసి కొత్తగా పైకొస్తున్న అమ్మాయిని హీరోయిన్గా బుక్ చేసుకున్నారు. ఈ పిక్చర్ల ద్వారా పోయిన పేరును నిలబెట్టుకోవాలని ఆశపడిన మేనకకి ఇది ఆశనిపాతంగా అయింది. మనసంతా దిగులుగా వెలితిగా అయింది. ఆర్టిస్టు జీవితాల్లో ఉన్న శాపం ఇదేనేమో. బతికుండగానే కీర్తి శిఖరాలు ఎక్కడం, పతనం చెందడం రెండూ చూస్తారు. మహారాణుల్లా బ్రతికిన వాళ్ళు ఊరు పేరు లేకుండా చచ్చిపోతారు. మేనక జాగ్రత్త, తెలివితేటలు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. మేనక మనసంతా చికాగ్గా ఉంది. ఈ ఒంటరితనం రాకాసిలాంటిది. పంచుకునేవారు లేకపోతే కొండ చిలువలా వ్యక్తిని మింగేస్తుంది. మేనక కారు తీసుకుని డ్రైవ్ చేస్తూ హరికృష్ణ క్లినిక్కి బయలుదేరింది. మాధవికి, సురేష్కి హరికృష్ణ కంటకప్రాయంగా ఉన్నాడు. తనేం తప్పు చేసింది? తన డబ్బు అతనికి 1 రూపాయి ఇవ్వలేదే.
హాస్పిటల్కి విరాళమిచ్చింది. అది తప్ప? అది హరికృష్ణ స్వంతానికిచ్చినట్టు బాధపడతారే? సురేష్ తన ఫ్రెండ్స్ ఎంతమంది వస్తే అన్ని సంస్థలకి చందాలు ఇప్పించలేదు? తన స్టేటస్ గొప్పగా ఉండాలని వాళ్ళవి చిన్న చిన్న సంస్థలైనా ఘనంగా తన చేత ఇప్పించాడు. బుచ్చిమామయ్య తన గొప్ప కోసం తన వీధిలో కడుతున్న దేవాలయానికి 50,000 ఇప్పించాడు. ఈరోజు తన సంతోషం కొద్దీ హాస్పిటల్కి ఇస్తే తప్పు పడుతున్నారు. తన డబ్బు తన ఇష్టమని వాళ్ళెందుకు అనుకోరు? తను ఖర్చు పెట్టే ప్రతి పైసా వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మాధవికి ఎన్ని నగలు చేయించింది? సురేష్ థియేటర్ కట్టుకుంటానంటే ఎంత డబ్బు అప్పిచ్చింది? అందులో ఒక్క పైసా తనడిగిందా? తిరిగి తీసుకుందా? వాళ్ళు తన వాళ్లేనని నమ్మింది. వాళ్ల ఆనందమే తన ఆనందం అనుకుంది. ఈరోజు వాళ్ళంతా ఒకటయ్యి తనని తప్పు పడుతున్నారు. మేనకకి మాధవి మీద చాలా కోపం వస్తోంది. పోనీ సురేష్ అంటే బయటివాడు. మాధవి చిన్నప్పటినుంచి తన మనసు తెలుసు. భర్తకి ఒక్క మాట నచ్చ చెప్పలేదా? అక్క మనకి ఇంత చేసింది కదండి అని ఒక్క మాట చెప్పలేదా? అనదు. మాధవి కూడా తమకు చెందాల్సినది ఎవరికో దోచిపెడుతున్నాను అనే భావంతో ఉంది. హరికృష్ణకి తను ఏం పెట్టింది? ఎప్పుడైనా హోటల్కి వెళితే తన చేత కాణీ ఖర్చు పెట్టనీయడతను. మిన్ను, నువ్వు ధనికిరాలుగా లోకానికి, నాకు కాదు, నాకు నా చిన్నారి మిన్నువే అంటాడు. మేనకకి ఎలాగో అనిపిస్తుంది. పరధ్యాసగా ఆలోచిస్తున్న మేనక డ్రైవ్ చేస్తూ హరికృష్ణ క్లినిక్ ముందుకు వెళ్ళిపోయి అంతలోనే తన తప్పు తెలుసుకుంది. కారు వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. అది చిన్న సందు. రిక్షాలు నిలబడి ఉంటే కాస్త కూడా చోటే ఉండదు. మేనక నడుచుకుంటూ వచ్చి క్లినిక్లో అడుగుపెట్టింది. అక్కడ ఎవరూ లేరు. మేనక లోపలికి వెళ్లబోయిందల్లా ఆగిపోయింది. లోపలి గదిలో హరికృష్ణ కంఠం ఆవేశంగా బిగ్గరగా వినిపిస్తోంది. నా దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడే కాదు, నా జన్మలో నీకు ఒక్క పైసా కూడా ఇవ్వలేను. 3,000 తీసుకుని 3 రోజులు కాలేదు, మళ్ళా డబ్బంటావేంటి? నా దగ్గర లేదు. రేఖ గొంతు కూడా విసురుగా వినిపిస్తోంది. పెళ్ళాం పై ఖర్చులకి డబ్బడిగితే లేదు అనడానికి నీకు సిగ్గులేదా? లేదు, సరేనా? అవును, నాకివ్వడానికి నీకు డబ్బుండదు. ఆ హాస్పిటల్ మీద పొయ్యడానికైతే 1,000 వస్తుంది. అంత డబ్బు లేనివాడివి అన్ని లక్షలు పెట్టి ఎలా కట్టిస్తున్నావు? నీకు చెప్పినా అర్థం కాదులే. వెళ్ళు, పేషెంట్స్ వస్తారు, ప్లీజ్. రాణి, కరుణామయుడు అని నీకు పెద్ద పేరుగా. నీ బండారం ఏంటో వాళ్లకే తెలుస్తుంది. పాపం, లోకం దృష్టిలో దయామయుడు, కట్టుకున్న భార్యకి కాలయముడు. నీ ఇష్టం వచ్చినట్టనుకో, వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు డబ్బిస్తేగాని కదలను. నా దగ్గర లేదంటే వినవే? అదే అడుగుతున్నాను. ఎందుకు లేదు? రాత్రనక పగలనక క్లినిక్ పట్టుకునే ఏడుస్తుంటావుగా. సంపాదించిన డబ్బంతా ఏమైపోయింది? గంగలో పోశాను, సరేనా? ఈ డ్రాయరేగా. ఆ గంగ ఎక్కడుందో నాకు తెలుసులే. రేఖ వెళ్ళి డ్రాయర్ సొరుగు తెరిచిన ధ్వని వచ్చింది. రేఖ, ఆ డబ్బు ముట్టుకున్నావంటే ఊరుకోను అరిచాడు హరికృష్ణ. ఇద్దరూ పెనుగులాడుతున్న ధ్వని వినిపించింది. స్టూల్ పడింది. గ్లాసు భళ్ళున బద్దలైంది. ఆ డబ్బు అక్కడ పెట్టు. నేను పెట్టను, నా చెయ్యొదులు. మేనక తిరిగి వెళ్ళిపోదామా అని తటపటాయిస్తోంది. రేఖ పరుషంగా దురుసుగా అనేస్తోంది. సిగ్గులేదు నీకు? నాకు పిల్లలివ్వడం చేతగాని వెధవ్వి, కనీసం డబ్బైనా ఇవ్వడానికి ఏడుస్తావే? మరుక్షణం ఇద్దరూ కొట్టుకున్న ధ్వని వినిపించింది. హరికృష్ణ ఆయాసంతో వగరుస్తూ కంపిస్తున్న కంఠంతో అన్నాడు. అవును, నిజం చెప్పావు. నేను చేతకాని వెధవనే. డబ్బంతా నువ్వు ఫ్రెండ్స్ని పోగేసుకుని గుర్రపు పందాలకి బ్లూ ఫిల్మ్స్ కొనడానికి తగలేస్తుంటే నిన్ను కంట్రోల్ చెయ్యలేక చూసి చూడనట్టు వదిలేస్తున్నాను. అమ్మని అలా హింసలు పెట్టి బలవంతంగా చంపేస్తే మళ్ళీ నీతో రాజీపడి బ్రతుకుతున్నాను. నిన్ను మార్చుకోవాలని తపిస్తున్నాను. ఇంటికొచ్చేసరికి ఇంకెవడో నీ పక్క మీద నీతో కలిసి పడుకుని ఉండగా చూసి కూడా నిన్ను నేను ఏమీ చెయ్యలేకపోయాను. నేను నిజంగా చేతకానివాడినే. ఎప్పటికప్పుడు ఏవో కథలు చెప్పి నన్ను నమ్మిస్తావో తప్ప నువ్వు మారవు. నాకు నిన్ను మార్చుకోవాలని నేను చేసే ప్రయత్నంలోనే నా జీవితం అయిపోతుంది. రేఖ ఏడుస్తూ అంది. నాకు నీతులు చెబుతావే? నువ్వు సత్యవంతుడివా? ఆ మేనకతో కలిసి తిరగడం లేదు? మీ ఇద్దరి రొమాన్స్ పేపర్కెక్కలేదా? షటప్. దానికంతటికీ కారణం కూడా నువ్వే. ఇంట్లో ఉన్న ఫోటోలు తీసుకుని వెళ్ళి డబ్బుకు గడ్డి తిని ఆ పేపర్ వాడి చేతికిచ్చావు. నువ్వు దిగజారని నీచమైన పని లేదు. నన్ను ఎంతైనా తిట్టు భరిస్తాను. ఆ అమ్మాయి జోలికి రాకు. ఆ అమ్మాయి పేరెత్తావంటే ఊరుకోను. హరికృష్ణ కంఠంలో కోపం కస్సుమంటోంది. రేఖ వెటకారంగా గొంతు పెట్టి అంది. హబ్బో పాపం, ఎంతైనా ప్రియురాలు కదూ. అవునులే, నీకెట్లాగో పిల్లలు పుట్టించే సామర్థ్యం లేదని తెలుసుకుంది. నీతో ఎంత చెడ తిరిగినా కడుపు రాదుగా. వాక్యం పూర్తి కాలేదు. షటప్, యూ డెవిల్, యూ బ్లడీ ఉమెన్
గెటౌట్, గెటౌట్ ఫ్రమ్ మై క్లినిక్. అతను గది దద్దరిల్లేలా అరిచాడు. అతను తోసిన తోపుకి రేఖ యువతలి గదిలోకొచ్చి పడింది. యువతలికొచ్చిన రేఖ మెట్లు దిగి వెళుతున్న మేనకను చూసింది. ఈర్ష్య, ద్వేషం నిండిన కళ్లతో చూస్తూ, నువ్వు ఇక్కడున్నావా? సిగ్గులేదు? ప్రపంచంలో మగాళ్లే కరువయ్యారా? నా మొగుడు వెంటపడి నీ మూలంగా నా సంసారం నాశనమైంది. నేను చస్తాన్లే, నా పీడ పోతుంది. చచ్చి దెయ్యమై మీ ఇద్దరిని పీక్కు తినకపోతే అనుకుంటూ వెళ్ళిపోయింది. రేఖ పరుగెత్తుకు వెళ్ళి అక్కడ ఉన్న ఆటోలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోదామని మెట్లు దిగి మేనక ఆగిపోయింది. ఒక్క క్షణం తటపటాయించింది. మళ్లీ గుండెల నిండా గాలి పీల్చుకుని ధైర్యం తెచ్చుకుంది. వెనక్కు తిరిగి మెట్లెక్కి క్లినిక్ లోపలికెళ్ళింది. గుమ్మానికున్న పరదా తొలగించుకుని మేనక లోపలికి అడుగుపెట్టింది. అక్కడ గదంతా చెల్లాచెదిరైన సామానుతో నిండి ఉంది. హరికృష్ణ కుర్చీలో కూర్చుని 2 చేతులు జుట్టులోకి పోనించుకుని కూర్చుని ఉన్నాడు. హరి, మెల్లని స్వరంతో పిలిచింది మేనక. అతను ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. అతని ముఖం నిండా గోళ్లతో గీరినట్టుగా రక్తం చెమరిస్తూ స్పష్టంగా కనిపిస్తోంది. అతని కళ్ళు బాధల సరస్సులా ఉన్నాయి. తుఫాను గాలికి విరిగిపడిన చెట్టులా దీనంగా ఉన్నాడతను. చిరునవ్వుల కాంతులు వెదజల్లే ఆ ముఖం దీనంగా ఉంది. మేనక ప్రాణం గిలగిలలాడినట్టయింది. ఒక్కంగలో దగ్గరకు వెళ్ళి అతని తలను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకోవాలని, అతనికి బాధపడవద్దని ధైర్యం చెప్పాలని ఎంతగానో అనిపించింది. కాని బలవంతంగా శక్తంతా కూడదీసుకుని నిగ్రహించుకుంది. మిన్ను, నువ్వు వచ్చి ఎంతసేపయింది? అడిగాడు హరికృష్ణ. చాలాసేపయింది. నువ్వు విన్నావా? విన్నాను. అతని కళ్లలో బాధ, నిస్సహాయత్వం రెపరెపలాడింది. సారీ మిన్ను, ఐఎమ్ సారీ. నేను నీకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదు. నువ్వు నాకు చల్లని నీడనిచ్చావు. నేను నిన్ను అందరి చేత తిట్టిస్తున్నాను. నేను ఎంత చేతకాని వాడిని కదూ. మై గాడ్! అతని చేతుల్లోకి తలదించుకున్నాడు. మేనక అతని టేబుల్ దగ్గరగా వచ్చి అతనికెదురుగా నిలబడింది. స్నేహపూరిత స్వరంతో మృదువుగా అంది, హరి, ఎందుకంత బాధపడతావు నువ్వు? రేఖ మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదని మనిద్దరికీ తెలుసు. రేఖ అపోహపడుతోంది. పడని. ఒకనాటికి తనే తొందరపడ్డానని, మనిద్దర్నీ అన్యాయంగా తిట్టానని తెలుసుకుంటుంది. నువ్వెందుకు ఆవేశపడతావు? అంది మేనక. అతను తలెత్తాడు. రేఖ అర్థం చేసుకుంటుందా? రేఖ, మిన్ను, ఈ 8 సంవత్సరాల నుంచి అలాగే భ్రమపడుతూ వచ్చాను నేను కూడా. ఏదైనా అర్థం చేసుకోవాలి అంటే మనిషికి ఆలోచనా శక్తి ఉండాలి. రేఖలో అది పూజ్యం. ఎంతసేపు తన స్వసుఖం, స్వలాభం తప్ప ఇంకేమీ తెలియవు. అసలిదంతా భీమశంకరంగారి ప్రభావం. ఆయన పెంపకం లోపం. చిన్నప్పటినుంచి అతి గారాబం చేశాడు. అందరిలోకి అధికురాలు అనే అహం పెంచాడు. రేఖ పంజరంలో పక్షిలా పెరిగింది. ఎంతసేపు గ్లామరు, ఫ్యాషన్ ఇవి తప్ప ఆ చిలుకకి ఇంకేమీ తెలీదు. ఎవరెలాంటి వాళ్లో తెలుసుకునే నేర్పులేదు. కాస్త బాగా పొగిడిన వారందరినీ స్నేహితురాలంటూ పోగు చేస్తుంది. రేఖకి నేనెటూ అర్థం కాను. తననే నేను అర్థం చేసుకోవాలని, మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించాను. నాకు ఆడవాళ్లు లిప్స్టిక్ వాడడం ఇష్టం ఉండదు. అయినా లిప్స్టిక్ రేఖకి ఇష్టమని కొనిచ్చేవాడిని. కాని నాకు క్యాబేజీ కూర ఇష్టం. నా ఇష్టాన్ని రేఖ ఎప్పుడూ గమనించదు. ఆవిడికిష్టం లేదు అంటే ఇంట్లో అది చెయ్యడానికి వీల్లేదు. నేను కావాలంటే ఎవరింటికైనా వెళ్ళి తినాలి. భార్యట, భార్య. ఒక్కనాడు నాకు పక్కన కూర్చుని అన్నం పెట్టదు. రాత్రివేళ క్లినిక్కి వెళితే హాయిగా నిద్రపోతూ ఉంటుంది. నాకోసం ఒక్కరోజు కూడా అన్నం వేడిగా ఉండదు. చల్లారిన ఆ మెతుకులు తినాలి. లేకపోతే పస్తు పడుకోవాలి. నా ఇష్టమేంటో, నా ఆనందమేంటో తనకవసరం లేదు. తన కోసమే నేను పాటుపడాలి. పిల్లలు పుట్టలేదు అని తిడుతుంది. ఇద్దరం అసలు అన్యోన్యంగా పట్టుమని 4 రోజుల పాటు కాపురం చేసింది ఎక్కడ? పెళ్ళయినప్పటినుంచి యుద్ధమే. అమ్మ ఉండడం వాళ్లకిష్టం లేదు. అక్కడే పేచీ మొదలైంది. అమ్మని వదలనన్నానని తండ్రి కూతురికి కోపం. ముసల్ది అంటుంటే వినలేకపోయేవాడిని. ఫారిన్ వచ్చినా అంతే. అమ్మ నా వెంట వచ్చిందని కోపం. రేఖని నేను చాలా రోజులు నమ్మాను. అదెంత తెలివి తక్కువో ఇప్పుడనిపిస్తోంది. రేఖ మారదు. ఆ స్వభావం ఇక అంతే. నేను ఫారిన్లో ఉంటే తనకి హాయిగా స్వేచ్ఛగా ఉంది. చేతి నిండా ఫ్రెండ్స్, ఇష్టం వచ్చినట్టు గడిపింది. నేను రావడం కంటకమైంది. స్వేచ్ఛకి హద్దులు ఏర్పరిచానని కోపం. వాళ్ల దృష్టిలో డాక్టర్ అంటే అదొక స్టేటస్ సింబల్.
డబ్బు గడించే యంత్రం. అక్కడే మా ఇద్దరి దృక్పథాలు చుక్కెదురైనాయి. స్వేచ్ఛ కూడా హద్దుమీరితే మత్తు పదార్థంలా నిషా ఎక్కిస్తుంది. రేఖకి ఎలా అలవాటయ్యాయో బ్లూ ఫిల్మ్స్ అలవాటయ్యాయి. వాటిని చూడడం, లైంగిక వాంఛలని వికృతంగా తృప్తిపరుచుకోవడం. ఈ సొసైటీలో నీతి అవినీతి అనే తులాదండం లేదు. వారు వీరు అనే వివక్షత లేదు. ఆనందం పొందడం ఒక్కటే వారి ధ్యేయం. నేనిక్కడికి వచ్చిన తర్వాత గానీ నాకు అర్థం కాలేదు. నేనొక ఊబిలో ఇరుక్కుపోయాను. రేఖని నా జీవితంలో నుంచి తీసివేయలేను, ఉంచుకుని భరించలేను. నేను చివరికొక నిశ్చయానికి వచ్చాను. రేఖతో నా పెళ్లి అనేది ఏ జన్మలోనో నేను చేసిన మహాపాపం. అది భరించక తప్పదు. నా ధ్యేయం దీనజన సేవ. అందులో సేదదీరడానికి నిశ్చయించుకున్నాను. మరో పెళ్లి చేసుకోవాలని నాకు లేదు. అందువల్ల రేఖని వదిలే ప్రసక్తి లేదు. కాని ఇక్కడ కూడా రేఖ నా మార్గానికి అడ్డుగా నిలుస్తోంది. సంపాదించిన డబ్బంతా తనకివ్వమంటుంది. నేను ఆ హాస్పిటల్ కట్టించడం తనకిష్టం లేదు. అడుగడుక్కి యుద్ధమే. రేఖలో ఒక విచిత్రమైన మనస్తత్వం ఉంది. తను నా వల్ల బాధపడుతున్నట్టు, నేను తనని నిర్లక్ష్యం చేస్తున్నట్టు అందరికీ చెప్పి సానుభూతి పొందుతుంది. రేఖ నన్నెంత నరకంలో పెడుతుందో నేనెవ్వరికీ చెప్పనుగా. అందుకే ఎవ్వరికీ తెలీదు. పిల్లలు లేరంటుంది. కాని ఉంటే వారిని ఎంత వికృతంగా మారుస్తుందో అని భయం వేస్తుంది. ఇప్పుడు రేఖతోనే పడుతున్నాను. అప్పుడు ఇంకేమవుతారో. పిల్లలు లేరని, నన్ను చేతకాని వాడిని అని తిడుతుంది. నేనేం చెయ్యను? అంతకంటే హీనమైన తిట్టు మగవాడికి ఉండదేమో. నేనది భరించలేనని తెలిసి మరీ మరీ అదే అంటుంది. నాకు పొడుచుకు చావాలన్నంత పౌరుషం వస్తుంది. ఒక్కోసారి ఎలాంటి మాటలంటుందో తెలుసా? నాకు పిచ్చెక్కుతుంది. నన్ను రెచ్చగొడుతుంది. తనని కొట్టే వరకు చేస్తుంది. అందరికీ నేను స్వార్థపరుడినని చెబుతుంది. ఆవిడగారికి లోకం వల్ల కావలసినంత సానుభూతి దొరుకుతుంది. ఒక్కోసారి ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది. నేను కొట్టాననే అంటారు. నేను పడే బాధ, పట్టిన సహనం ఎవ్వరికీ తెలీదు. నాకిప్పుడనిపిస్తోంది, నేనసలు పెళ్లి చేసుకోకుండా ఈ డాక్టర్ వృత్తికి అంకితం అయి ఉంటే ఎంత బావుండేదని. మిన్ను, మనిషికి పెళ్ళి, పిల్లలు అనేది పెద్ద జూదం. అందులో గెలవడం, ఓడిపోవడం అనేది తెలివితేటల మీద కాదు, అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని అనిపిస్తుంది. నేను ఈ విషయంలో చిత్తుగా ఓడిపోయాను. మిన్ను, ఇక నా కర్మ ఇంతే. జీవితమంతా ఒక యుద్ధమే. దీనితో పెనుగులాడడానికి నాకు శక్తి చాలడం లేదు. ప్రవాహంలా అతని లోపలి నుంచి గట్లు తెంచుకుని ప్రవహిస్తున్న అతని బాధని మేనక నిశ్శబ్దంగా వింటోంది. అతను కృంగిపోయాడు. 10 సంవత్సరాల వయసు పైబడిన వాడిలా భారంగా ఉన్నాడు. ఆ కళ్లలో అన్యాయంగా దెబ్బతిన్న చిన్న కుక్కపిల్లలా ముడుచుకుపోయిన దీనత్వం కనిపిస్తోంది. మేనకకి హఠాత్తుగా అనిపించింది, జీవితం ఎందుకిలా అమాయకుల్ని, మంచివాళ్లని అన్యాయంగా శిక్షిస్తుంది? మేనక క్రింద పడిన స్టెప్ తీసి టేబుల్ మీద పెట్టింది. హరి, నీ ధైర్యమేమైంది? మనని లోకం ఏమంటోంది అని కాదు మనం చూడాల్సింది. మనం జీవితంలో సరైన మార్గంలో వెళుతున్నామా లేదా అన్నది చూడాలి. నాకు నువ్వు నేను సరైన దారిలోనే వెళుతున్నట్టు అనిపిస్తోంది. ధ్యేయం పెట్టుకున్న ఏ మనిషైనా ఎగుడు దిగుళ్లని లక్ష్యపెట్టడు. నువ్వు రేఖ మాటల్ని లక్ష్యపెట్టకు అంది మేనక. హరికృష్ణకి మేనక మాటలతో కాస్త సేద తీరినట్టయింది. మిన్ను, నేనెంత అదృష్టవంతుడిని కదూ. నీలాంటి స్నేహితురాలు జీవితంలో సేద తీరడానికి నీడగా దొరికింది అన్నాడు. నేను నిన్ను చూసి అదే మాట అనుకుంటున్నాను లోలోపల అనుకుంది మేనక. మేనక అవుట్డోర్ షూటింగ్కి బెంగుళూరు వెళ్ళింది. చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర జోగారావు గారు ఫోన్ చేశారు. రేఖ మొన్న ఉదయం కిరసనాలు పోసుకుని అంటించుకుందట, చచ్చిపోయింది. అది ఆత్మహత్య కాదని, హత్య అని హరికృష్ణ రేఖ మీద కిరసనాలు పోసి అంటించాడని రేఖ తండ్రి భీమశంకరం కేసు పెట్టాడు. హరికృష్ణని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వార్త వినగానే మేనక పై ప్రాణం ఎగిరిపోయింది. మేనక అప్పటికప్పుడు ప్రయాణమయ్యి బయలుదేరొచ్చేసింది. అప్పటికే పేపర్ల నిండా హరికృష్ణ, మేనక, రేఖల ఫోటోలతో రకరకాల వార్తలొచ్చేశాయి. మేనకతో సంబంధం ఉన్న హరికృష్ణ భార్యని హత్య చేసి తెలివిగా ఆత్మహత్యగా మార్చేశాడని వ్రాశాయి. మేనక గురించి, హరికృష్ణ గురించి రకరకాల పుకార్లు పుట్టాయి. హరికృష్ణ జైల్లో ఉన్నాడు. అతను తనకి లాయర్ అవసరం లేదని, జడ్జి ఎలా తీర్పు చెబితే అది శిరసా వహిస్తానని అన్నాడు. మేనక లాయర్లని సంప్రదించింది.
సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన లాయరుని హరికృష్ణ వైపు వాదించడానికి నియమించింది. ఇంట్లో అందరూ దీనికి వ్యతిరేకించారు. సురేష్ మండిపడ్డాడు. మేనక జైల్లో ఉన్న హరికృష్ణని చూడ్డానికి వెళ్తుంటే సురేష్ ఎదురొచ్చాడు. వదినగారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? తెలిసే అడిగాడు. హరికృష్ణను చూడ్డానికి, నిర్భయంగా చెప్పింది మేనక. లోకమంతా ఏమనుకుంటుందో మీకు తెలుసా? తీక్షణంగా అన్నాడు సురేష్. లోకం నన్ను చూసి చాలా చాలా మాటలంది, కాని నేనేడాడూ వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు మీ పరిస్థితి వేరు. మీ జీవితం మీ ఒక్కరిది కాదు, మా అందరిది. మీరు హరికృష్ణను చూడడానికి వెళ్లడానికి వీల్లేదు. మీరు పత్రికలు వ్రాసిన కథలు నిజమని రుజువు చేసినట్టవుతుంది అన్నాడు సురేష్. నేను పత్రికల్లో గాలివార్తలకి భయపడేంత పిరికిదాన్ని కాదు అంది మేనక. మీ గౌరవం గురించి ఆలోచించండి. నేనంటే ప్రాణమిచ్చే హరికృష్ణ కంటే నాకే గౌరవం ముఖ్యం కాదు. మేం కూడానా? చెప్పేయండి, మా అందరికంటే మీకు వాడే ముఖ్యమని. మీరెలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మేనక వెళ్లబోయింది. ఆగండి, మీరు వెళ్లడానికి వీల్లేదు. నేను చెబుతున్నాను, మర్యాదగా ఇంట్లోకి వెళ్ళండి అధికార స్వరంతో అన్నాడతను. మేనక నిటారుగా అయింది. మీరు ఒళ్ళు కావరంతో కుటుంబ పరువు రచ్చకీడుస్తుంటే మిమ్మల్ని అదుపు చేసే అధికారం నాకుంది అన్నాడతను. మేనక ముఖం ఎర్రబడింది. కుటుంబ పరువా? ఎవరి కుటుంబ పరువు? ఈ ఇల్లు నాది. మీరు నా ఇంట్లో వచ్చి ఉన్నారు. మీ ఇంట్లో నేను లేను. నా ప్రవర్తన మీకు అంత కష్టంగా అనిపిస్తే మీరు నిరభ్యంతరంగా ఈ ఇంట్లోంచి వెళ్ళొచ్చు. మీ పరువును దక్కించుకోవచ్చు. మేనక గబగబా వెళ్ళిపోయింది. సురేష్ కళ్లలో క్రోధాగ్ని జ్వాలలు మండసాగాయి. చాలా వరకు వచ్చింది వ్యవహారం. ఆ భార్య కూడా చచ్చిందిగా. ఇక వీళ్ళిద్దరినీ పట్టుకునేవాళ్ళెవరూ లేరు పళ్ళు కొరుకుతూ అన్నాడు. అక్క మరీ ఇంత సిగ్గులేందైపోయిందేంటి? అంది మాధవి. మేనక జైల్లో ఉన్న హరికృష్ణను చూడడానికొచ్చింది. అతను మొదట ఎవర్నీ చూడనని తిరస్కరించాడు. మేనక మళ్లీ కబురు చేయడంతో కాదనలేక అంగీకరించాడు. మేనక వచ్చింది. అతను మేనక వైపు చూడలేదు. ఎటో చూస్తూ నిట్టూర్చాడు. హరి? మేనక మనసులో బాధ, ఆవేదన అంతా రంగరించి పిలిచినట్టుగా ఉందా పిలుపు. అతను క్రిందికి చూస్తూ తగ్గు స్వరంతో చెప్పాడు. మిన్ను, నిన్నిప్పటికే నీవాళ్ళు నావాళ్ళు నానా మాటలు అంటున్నారు. ఇంకా ఇలా చేశావంటే కాకుల్లా పొడుస్తారు. వద్దు, దయ ఉంచి నా గురించి మరచిపో. నాకోసం ఏమీ చెయ్యవద్దు. నన్నిక ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. డాక్టర్గా నేను మృతుడినైన తర్వాత రోగులకి సేవ చేయకుండా బ్రతకగలనని అనుకుంటున్నావా? వద్దు మిన్ను, వద్దు. నేనా భయంకరమైన నరకం భరించలేను. నేను ఉరిశిక్ష పడితేనే హాయి నాకు. అది ఎంత త్వరగా వస్తే అంత నయం. అతని కంఠం విరక్తిగా ఉంది. హరి, నీ ధైర్యమంతా ఏమైపోయింది? ధైర్యమా? వెన్నుపోటే కాదు, కాళ్ళు చేతులు నరకబడిన మనిషి ఇంకే శక్తితో నిలవగలడు మిన్ను? రేఖ బ్రతికి ఉండగానే కాదు, చచ్చిపోయి కూడా నన్ను సాధిస్తోంది. రేఖ కోరుకున్నది లభించింది. లోకాన్నుంచి కావలసినంత సానుభూతి లభించింది. వెళ్ళు మిన్ను, దయ ఉంచి వెళ్ళు. నా గురించి మరచిపో. నా జోలికి రాకు. ఆ ప్రపంచం మనిద్దరినీ చూసి మరింత వికృతం చేసే పరిస్థితి రానియ్యకు అతను చేతులు జోడిస్తూ అన్నాడు. మేనక పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ప్రపంచమా? దాన్ని గురించి నీకేం తెలుసు? నాకు బాగా తెలుసు. అమాయకుల్ని ఎంత హింసిస్తుందో నాకంటే ఎవరికీ బాగా తెలీదు అంది మేనక. టైమైపోయింది. సూపరింటెండెంట్ హెచ్చరికతో మేనక బయటకొచ్చింది. మేనక ఇంటికొచ్చింది. అందరూ ముభావంగా ఉన్నారు. మేనకను చూసి బాబు చుట్టుకుంటుంటే మాధవి వచ్చి వాడి వీపు మీద ఒక్కటిచ్చి తీసుకెళ్ళిపోయింది. మేనక నిట్టూర్చింది. మేనక రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటే ఎవ్వరూ భోజనానికి రాలేదు. వారికెవరికీ ఆకలి లేదటమ్మా అంది వంటమనిషి. మేనక వచ్చి గదిలో కూర్చుంది. మాటిమాటికి హరికృష్ణ మాటలే గుర్తొస్తున్నాయి. ప్రపంచం మనిద్దరి పేర్లు కలిపి మరింత వికృతం చేసే పరిస్థితి రానియ్యకు అని. మేనకకి బాధగా, మనసు పిండుతున్నట్టుగా ఉంది. హరికృష్ణకి మేనక గురించి తెలీదు. మేనకకి చిన్నప్పటినుంచి లోకమంటే భయం లేదు, లక్ష్యపెట్టే స్వభావం లేదు. లోకాన్ని ధిక్కరించడం అలవాటే. హరికృష్ణని రక్షించాలి. తన జీవితం పణం పెట్టి అయినా అతనిని రక్షించాలి. ఎందుకంటే అతను కేవలం తనను ప్రేమించడమే కాదు, మానవతామూర్తి. అతను డాక్టర్. పీడిత ప్రజలకి సేవ చెయ్యాలన్న ఆశయంతో తన జీవితాన్ని పేద ప్రజలకి అంకితం ఇస్తున్న ధీశాలి. అతన్ని రక్షించి తీరాలి. అతను రక్షించబడితే
తనలాంటి నిస్సహాయులకి ఎంతో అంత అండ దొరుకుతుంది, ఉపకారం జరుగుతుంది. ఇంట్లో వారు కూడా ఎదురు తిరుగుతున్నారు. కాని మేనక రవ్వంత కూడా భయపడలేదు. ఎందుకంటే మేనకకి తను ఇప్పుడు వెళుతున్నది ఎండమావి కాదని, చల్లటి సెలయేరని తెలుసు. మేనక ఆ రాత్రంతా నిద్రపోలేదు. మర్నాడు యువజన సమాఖ్యలో 150 మహిళా మండలులు కలిసి మేనకకి సన్మానం చేస్తున్నారు. కళా విశారద అని బిరుదిస్తున్నారు. మేనక ఆ ఫంక్షన్కి రానని తిరస్కరించింది. వాళ్ల కార్యదర్శి వచ్చి మొత్తుకున్నాడు. మేడం, మేము 2 నెలల క్రిందటే టిక్కెట్లు అమ్మాము. 1000 పోగు చేశాం. అది చీఫ్ మినిస్టర్ గారికి తుఫాను బాధితుల సహాయార్థం విరాళంగా మీ చేత ఇప్పించాలనుకున్నాం. ఈ గొడవలేంటి మేడం? పళ్ళున్న చెట్టుకే రాళ్లు విసురుతారు, ఒట్టి చెట్టుకి విసరరు కదా. మీరవన్నీ లక్ష్య పెట్టకండి. ఎవరో ఏదో వ్రాశారని మీరెందుకు భయపడాలి? మీరు రాకపోతే జనం మమ్మల్ని తంతారు. ఆయన భయం ఆయనది. మేనక ఫంక్షన్కి వెళ్ళింది. వెంట నాగలింగం తప్ప ఎవ్వరూ రాలేదు. మాధవి తలనొప్పిగా ఉందని రానంది. మంగమ్మ బుచ్చిరాజింటికి వెళ్ళింది. మేనక ఒక్కతే వెళ్ళింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మేనక ఎంతో ఆనందంగా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. పక్షులు ఎగిరిపోయిన గూడులా ఉంది ఇల్లు. టేబుల్ మీద మాధవి వ్రాసిన ఉత్తరం ఉంది. మేనకకి అది చదువుకోగానే జీవితంలో ఎన్నడూ ఎవ్వరిమీద రాని కోపం వచ్చింది. తోబుట్టువు అనే మాటనే వెక్కిరించినట్టుగా చేసింది మాధవి. హాల్లో గడియారం టంగ్ టంగ్మని 3 గంటలు కొట్టింది. మేనక ఉలిక్కి పడినట్టుగా తలెత్తి చూసింది. ఎన్ని గంటల నుంచో తనిలా కూర్చుండిపోయింది. గదిలో తెల్లవారుజాము చల్లదనం కనిపిస్తోంది. మేనకకి ఆ ఇంట్లో తను ఒంటరిగా ఉన్నాను అని గుర్తుకొచ్చింది. తల్లి, మాధవి, సురేష్ తనని వదిలి వెళ్ళిపోయారు. ఇన్నేళ్లూ తను వాళ్లకోసం చేసిన ఒక్క మంచి పని కూడా వాళ్లకి గుర్తులేదు. తను చూపిన అభిమానం వారిని ఆపలేకపోయింది. మేనకకి హఠాత్తుగా తెలిసిరాసాగింది. ఇన్నేళ్లు తనే వాళ్లని పట్టుకుని వేళ్లాడింది. వాళ్ల ఇష్టాలకి అనుగుణంగా నడిచింది. అందుకే అడుగడుగునా వాళ్లకి ఎక్కడ బాధ కలుగుతుందో అని ఆలోచించి తను ఒంటరిదాన్నని, వాళ్ల నీడలో ఉండాలని తాపత్రయపడింది. వాళ్లు తనని ఈనాడు ఒంటరి చేయనే చేశారు. తను ఏదైతే జరుగుతుందేమోనని భయపడిందో అది జరగనే జరిగింది. మేనకకి పెద్ద పెట్టున దుఃఖం వచ్చేసింది. ఆ పెద్ద హాల్లో మధ్య ఉన్న ఆ సోఫాలో మేనక ఒక్కత్తి చిన్నపిల్లలా ఏడుస్తుంటే గదిలోకి వస్తున్న తెల్లవారుజాము గాలి సానుభూతిగా చూస్తున్నట్టుగా ఉంది. దూరంగా ఎక్కడో కూస్తున్న తొలికోడి ఈ లోకం ఇంతే సుమా అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. తమని ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేసిన యజమానురాలు ఇంత బాధపడుతుంటే సానుభూతిగా ఒక్క మాటైనా చెప్పడానికి మాకు నోట మాట లేకుండా భగవంతుడు ఎందుకిలా చేశాడు అని నిస్సహాయంగా చూస్తున్నట్టుగా పూల చెట్లు అద్దాల తలుపుల వెనక నుంచి చూస్తున్నట్టుగా నిలబడి ఉన్నాయి. మేనక కొద్దిసేపటికి తనలో తనే సమన్వయపరుచుకుంది. చిచి, ఇంత బేలగా ఆలోచిస్తున్నానేంటి? ఇది వరకు లోకమే ఎదురు తిరిగితే ఊరుకున్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్లు కూడా లోకంతో కలిశారు. వీళ్లకు మాత్రం ఎందుకు భయపడాలి? ఇంకా చాలా నయం. నేను మధ్యభాగంలో ఉండగానే వీరి అసలు స్వరూపాలు కనుక్కోగలిగాను. ఇది ఒకందుకు మంచిదే. నేను చేస్తున్న పనిలో నాకు మంచి ఉంది. ఆ విశ్వాసమే నాకు తోడు అనుకోసాగింది. అయినా దుఃఖం ఆగడం లేదు. తెరలుగా వస్తూనే ఉంది. ఇంతలో ఫోన్ గణగణా మోగింది. ఉలిక్కిపడి మేనక కళ్ళు తుడుచుకుంటూ లేచి వెళ్ళింది. హలో అంది. హలో మిన్ను, నేను బుచ్చిమావయ్యని మాట్లాడుతున్నాను. అమ్మని హాస్పిటల్లో చేర్పించాం. హార్ట్అటాక్, బ్రతకదు అంటున్నారు. నీకోసం అడుగుతోంది. రాగలవా అన్నాడు బుచ్చిరాజు. ఇప్పుడే వస్తున్నాను మావయ్య అంది మేనక. బుచ్చిరాజు హాస్పిటల్ పేరు చెప్పాడు. మేనక అరగంటలో ఆ హాస్పిటల్కొచ్చేసింది. 2 సార్లు అమ్మమ్మా అమ్మమ్మా అని మేనక పిలవగా మంగమ్మ బలవంతంగా కళ్ళు తెరిచినట్టుగా చూసింది. అమ్మమ్మా, నేను మిన్నుని అంది. మిన్ను చేత్తో తడిమింది మంగమ్మ. నేనే అమ్మమ్మా చేయి పట్టుకుంది. మిన్ను మంగమ్మ దేనికోసమో తడిమింది. ఏంటి? ఏం కావాలి? నా అల్లిక సంచి ఏది? అది ఎప్పుడూ ఆవిడ బొడ్లోనే ఉంటుంది. ఇదిగో పక్కనున్న దాన్ని తీసి ఇచ్చింది. మంగమ్మ బలహీనంగా ఉన్న చేతులతో దాన్ని తడిమి తెరిచి ఒక చిన్న గుడ్డమూట తీసి ఇచ్చింది. ఏంటమ్మమ్మా? నీ పెళ్లికి కట్టిన ముడిపే. ఎప్పటికైనా నీ పెళ్ళైతే కొండకి వెళ్ళి ఆ 7 కొండలవాడికి నా ముడుపు చెల్లించు.
అంది మంగమ్మ నీరసంగా. అమ్మమ్మ! మేనక బావురుమంది. పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? నువ్వు ఎల్లకాలం సినిమాల్లో వెయ్యలేవుగాని సంపాయించిన డబ్బు చాలు. మంచివాడిని చూసి పెళ్లి చేసుకో అస్పష్టంగా అంది మంగమ్మ. మేనక ఏడ్చేసింది. తెలతెలవారుతుండగా మంగమ్మ పోయింది. మేనకకి మరింత ఒంటరితనం అనిపించసాగింది. వారం రోజుల తర్వాత మేనక లాయర్ గారింటి నుంచి తిరిగి వస్తోంది. కారులో ఎక్కబోతుంటే స్కూటర్ మీద వచ్చి ఆగిన ఒక అతను, మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వరా అని పుస్తకం తీశాడు. మేనక సంతకం పెడుతుంటే అతను సడన్గా జేబులో నుంచి ఒక సీసా తీసి మేనక ముఖం మీద చల్లబోయాడు. మేనక గబాల్న ముఖం తిప్పేసుకుంది. చెంప మీద, మెడ మీద, జుట్టు మీద ఒలికిపోయిందా ద్రవం. మరునిమిషంలో భగ్గుమని మంటలు పుట్టింది. చీరా జాకెట్టు కాలినాయి. డ్రైవర్ జరిగింది తెలుసుకుని పరిగెత్తుకొచ్చే లోపలే అతను స్కూటర్ మీద పారిపోయాడు. లాయర్ గారు పరిగెత్తుకొచ్చారు. మేనకని హాస్పిటల్లో చేర్పించారు. యాసిడ్ పడిన చోటల్లా చర్మం కాలిపోయి వికృతంగా తయారైంది. మేనకకి ఆ పుళ్ళు తగ్గడానికి చాలా రోజులే పట్టాయి. పేరు డబ్బు తెచ్చిన సుఖాల్లో ఇది ఒకటి అనిపించసాగింది. మేనక నీరసంగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా శ్రీరంజని నిలబడి ఉంది. మిన్ను ఆదుర్దాగా పిలుస్తోంది. మేనక తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. అమ్మీ చిన్నపిల్లలా అంది. శ్రీరంజని మేనక మంచం మీద కూలబడి నోటిలో చెంగు కుక్కుకుని ఏడవసాగింది. అమ్మీ, ఏడుస్తున్నావెందుకు? శ్రీరంజని ఏడుస్తూ చెప్పింది. మిన్ను, నేనెంత పాపిష్టిదాన్ని కదూ. వాళ్లతో కలిసి నిన్ను బాధ పెట్టాను. వాళ్ళు నాకు మాయమాటలు చెప్పారు. నేను కూడా వాళ్లతో వస్తే నువ్వు మారిపోతావని అన్నారు. నువ్వు వింటావేమోననే ఆశతో వెళ్ళాను. నేను అలా వెళ్ళకూడదు. అది ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు మగపిల్లవాడు లేని లోటు నాకు తీర్చావు. నేను ఒక మనిషిగా సగర్వంగా ఈ లోకం ముందు నిలబడగల ఆనందమిచ్చావు. నీకు బాధ వస్తే నేను గుడ్డిదానిలా వాళ్ల మాటలే విన్నానుగాని నీ బాధ చూడలేకపోయాను. నీకు యాసిడ్ పోశారని వినగానే ఆగలేకపోయాను. ఈ పని చేయించిందెవరో తెలుసా? ఆ కిరాతకుడే. నీకు జన్మ ఇచ్చిన ఆ పాపిష్టి మనిషే. ఆయన మన డబ్బు చూసి మన దగ్గర చేరాడు. ఎలక్షన్ అంటే నా నగలన్నీ ఇచ్చేశాను. నా పేరు మీద ఉన్న డబ్బు ఇచ్చాను. ఆయనకి నా డబ్బు మీద తప్ప నా మీద ప్రేమ లేదని తెలుసుకోలేకపోయాను. నిన్ను చూడడానికి వస్తుంటే వెళ్ళకూడదని, వెళితే తిరిగి తన గడప ఎక్కవద్దని సురేష్ అన్నాడు. నేను వచ్చేశాను మిన్ను, వచ్చేశాను. నా మీద కోపం లేదుగా అంది. అమ్మీ, నువ్వు వచ్చావు. నాకు నువ్వున్నావు. నాకింకేం భయం లేదు అంది మేనక కళ్ళు మూసుకుంటూ. మేనకకి చాలా శాంతిగా అనిపించింది. దాదాపు 6 నెలలు గడిచాయి. హరికృష్ణ ఇంకా జైల్లోనే ఉన్నాడు. కేసు నడుస్తూనే ఉంది. ఈ 6 నెలలలో మేనక జీవితంలో చాలా మార్పులొచ్చేశాయి. సినిమా జీవితం నుండి పూర్తిగా రిటైర్ అయిపోయింది. మేనక తను ఉండే పెద్ద ఇల్లు అమ్మేసింది. ఉన్న కొద్దిపాటి అప్పులు తీర్చేసింది. తల్లి తను అపార్ట్మెంట్స్గా ఉండే ఒక చిన్న ఇంట్లోకి మారారు. మేనకకి డ్రైవర్, కళ తప్ప ఇంకే పనివాళ్లూ లేరు. మేనకకి జీవితం చాలా హాయిగా, తేలిగ్గా ఉంది. పరుగులాంటి వేగం తగ్గి జీవితం స్థిరమైన నడకగా మారింది. మేనక పుస్తకాలు చదువుకుంటుంది, రికార్డ్స్ వింటుంది, తల్లికి వంటలో సాయం చేస్తుంది. జీవితం ఎంతో ప్రశాంతంగా, నిశ్చింతగా ఉంది. సురేష్ వ్యాపారంలో ఇంకా గడిస్తున్నాడు. మాధవి రాదు, మాట్లాడదు. మేనకకి కాలక్షేపం లేదు అని దిగులు లేదు. తన దగ్గర ఇల్లు అమ్మేసిన తర్వాత అప్పులు తీరగా మిగిలిన డబ్బుతో హరికృష్ణ మొదలుపెట్టి పునాదుల దగ్గర ఆపేసిన హాస్పిటల్ పూర్తి చేయించసాగింది. పూర్తవుతున్న దాన్ని చూస్తుంటే మేనకకి ఎంతో సంతోషంగా ఉంటుంది. చిట్ట చివరికి హరికృష్ణ మీద కేసు కొట్టివేయబడింది. రేఖ మరణం ఆత్మహత్య తప్ప హత్య కాదని రుజువైంది. మేనక తపస్సు ఫలించినట్టుగా అయింది. హరికృష్ణ విడుదలయ్యాడు. అతన్ని తీసుకువెళ్లడానికి మేనక వచ్చింది. అతి నిరాడంబరమైన వస్త్రధారణలో ఎదురు వచ్చిన మేనకని చూస్తూ అతను సజల నయనాలతో, మిన్ను, నాకు పునర్జన్మని ప్రసాదించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. నాలాంటి బీదవాళ్లకి సేవలు చేసి అంది. నువ్వు బీదదానివా? అవును. బీదరికమంటే చాలామంది కేవలం డబ్బుకు సంబంధించిందే అనుకుంటారు. ఆ బీదరికం భరించవచ్చు. కానీ ఇంకో బీదరికం ఉంది. ఇది మనుషుల మనసుల్లో ప్రేమకు సంబంధించింది. ఏ వ్యక్తి అయినా
తన ఆత్మీయుల నుండి పొందే ప్రేమ అత్యంత విలువైనది. ఈ ప్రపంచంలో దాని విలువకి ఏ ధనరాశులు సరితూగవు. మిన్ను, ఆ చెంప మీద అదేంటి? అతను హఠాత్తుగా అడిగాడు. మేనక క్లుప్తంగా చెప్పింది. అతను నిశ్చేష్టుడయ్యాడు. ఈ మధ్య మేనక తన కళ్ళెదురుగా రాకుండా ఉత్తరాల ద్వారా మాత్రమే ఎందుకు మాట్లాడిందో అర్థమైంది. మిన్ను, నా మూలంగా నీకు ఎన్ని బాధలో కదూ? తప్త కంఠంతో అన్నాడు హరికృష్ణ. ఇద్దరికీ ఎన్ని బాధలు కలిగినా ఈ బాధల్లో మనకి ఒకరినొకరికి తోడుగా ఇచ్చాడా భగవంతుడు. అది మన అదృష్టం కదూ అంది మేనక. కళ్లల్లో నీళ్లుబికి వచ్చాయి. అవును, హరికృష్ణ అంగీకరించాడు. పదండి. కారు డోర్ తెరిచి పట్టుకుంది. హరికృష్ణ వచ్చి ఎక్కాడు. మేనక తనే డ్రైవ్ చేస్తోంది. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు మిన్ను? హరికృష్ణ మెల్లని స్వరంతో అడిగాడు. దేవాలయానికి. అతను మాట్లాడలేదు. అతను ఏనాడూ గుడికి వెళ్ళడు. మానవ సేవ కంటే మించిన మాధవ సేవ లేదు అంటాడు. అది తెలిసి కూడా మేనక తీసుకెళ్తానని అంటోంది. అతను తిరస్కరించలేదు. కారు ఒక పెద్ద భవనం ముందు వచ్చి ఆగింది. ఆ వీధి చూస్తూ హరికృష్ణ, ఈ వీధిలో గుడి ఎక్కడుందబ్బా? కొత్తగా ఏదైనా కట్టారా అని లోలోపలే ఆశ్చర్యపోతున్నాడు. కారాగింది. మేనక దిగింది. హరికృష్ణ ఆశ్చర్యంగా చూస్తూ దిగాడు. అతని కళ్ల ముందు ఎదురుగా 2 అంతస్తుల భవనం ఉంది. ఆ బిల్డింగ్ పూర్తయింది. కాని ఇంకా రంగులు వేయలేదు. అక్కడక్కడా చేయాల్సిన పనులింకా మిగిలినట్టుగా ఉంది. దానికి రంగు తోరణాలు కట్టి ఉన్నాయి. గేటుకి అడ్డంగా ఎర్రటి రిబ్బన్ కట్టి ఉంది. హరికృష్ణ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బిల్డింగ్కి దీనజన చికిత్సాలయం అని అందమైన అక్షరాలతో పెద్ద బోర్డు వేలాడుతోంది. దానిమీదనే క్రింద డాక్టర్ హరికృష్ణ ఎండి అని ఉంది. మై గాడ్, మై గాడ్ అస్పష్టంగా అన్నాడతను. తను జైలుకు వెళ్లేసరికి మొండిగోడలతో ఉన్నది తన ఈ నర్సింగ్ హోం. ఇప్పుడు నిండుగా ముస్తాబయి తన కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంది. అతను పక్కకు తిరిగి మేనక వైపు చూశాడు. మేనక కారు బోర్డులో నుంచి వెండి కత్తెర పట్టుకొనొచ్చి అందించింది. అతను రిబ్బన్ కత్తిరించాడు. ఇద్దరూ లోపలికొచ్చారు. లోపల అడుగు పెట్టగానే ముందు ఆవరణలో గుబురుగా నైట్ క్వీన్ మొక్కలు 2-3 కనిపించాయి. హాస్పిటల్ లోపలికి వెళ్లగానే హరికృష్ణ విభ్రాంతితో పసిపిల్లాడిలా అయ్యాడు. తన క్లినిక్లో సామానంతా ఇక్కడికి తరలించబడింది. అతను మేనకనే మర్చిపోయినట్టుగా గదులన్నీ తిరిగి చూశాడు. గదులన్నీ సిద్ధమైనాయి. రంగులు వేయాలి, సామాను తీసుకురావాలి, అంతే. ఆ గదులన్నీ తిరిగి తన నేమ్ ప్లేట్ ఉన్న గదిలోకొచ్చాడు. గదిలో మేనక నిలబడి ఉంది. ఎస్ డాక్టర్ అని తమాషాగా తలవంచి అభివాదం చేసింది. అతను క్షణంసేపు మేనకనే చూశాడు. అతనికా క్షణంలో మేనక దేవతామూర్తిలా కనిపించింది. అతని కళ్లలో ఆనందం, సంభ్రమం చూస్తుంటే మేనక మనసుకి పారవస్యంలాంటిది కలిగింది. మేనక అతనికి దగ్గరగా వచ్చింది. అతని కళ్లలో నీళ్లు నిండాయి. మిన్ను అప్రయత్నంగా చేతులు చాచాడు. మేనక అతని చేతుల మధ్యకి వచ్చింది. హఠాత్తుగా చిన్నపిల్లలా అతన్ని గాఢంగా హత్తుకుపోయింది. అతను డగ్గుత్తికతో అన్నాడు, మిన్ను, దేవాలయానికి తీసుకువెళతానన్నావు. ఎంత పవిత్రమైన దేవాలయానికి తీసుకొచ్చావు నన్ను. నిజమే, ఇది దేవాలయమే కదూ. ఈ గుడిలో దేవతవి నువ్వు. బీదలకి వైద్యం చేయడమే ఈ దేవతకి నేను పట్టే నీరాజనం. అవును కదూ. అతని కంఠం భావోద్రేకంతో పూడిపోయినట్టుగా అయింది. ఇన్నాళ్ళు నేను డబ్బే దైవం అనుకున్నాను. కాని నా జీవితం మీ రాకతో ప్రేమే దైవం అనిపించింది. డబ్బును గెలవగలిగేది, తృణప్రాయంగా చేసేది ప్రేమ ఒక్కటేనేమో. కళ్ళు మూసుకుని అస్పష్టంగా అంది మేనక. ఈరోజు మేనకకి నాది అంటూ ఏదీ లేదు. అంతా ఆ హాస్పిటల్ కోసమే ఖర్చు పెట్టేసింది. అయినా మేనకకి రవంత కూడా దిగులుగా లేదు. ఎందుకంటే ఇప్పుడు మేనకకి కొండంత ఐశ్వర్యం అనే హరికృష్ణ ఉన్నాడు. ఆ గర్వం, ఆ ధైర్యం ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మేనక కళ్ళు తెరిచింది. హరికృష్ణ భుజాల మీద చేతులానించి నవ్వింది. ఆ కళ్లలో ఏనాడూ ఎరగనంత సంతోషం, తృప్తి ఉన్నాయి. అవి ఆనంద సరస్సుల్లా వెలిగిపోతున్నాయి. హరికృష్ణ ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు. అతని చేతులు మేనకని మెల్లగా, అతి మెల్లగా, బలీయంగా దగ్గరకు తీసుకోసాగాయి. అదండి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల. మరి ఈ ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ
మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.